అవునే, ఇంతవరకు ఈ ఫోటోలో నువ్వు మాత్రమే ఉన్నావు. అతి త్వరలో ఈ ఫోటోలో నీ పక్కన నేను చేరుతాను. మనిద్దరం దండలతో ఉన్న ఫోటో మన ఇంటి హాల్లో ఉంటుంది. నీలాంటి లక్షణాలున్న అమ్మాయితో నాకు పెళ్లి చేస్తానని మాటిచ్చావు. ఇప్పుడు నేను చెప్పేది విను. నీలాంటి అమ్మాయి కాదు, నువ్వే నా జీవితంలోకి రావాలి. వీడిలో ఇంత మార్పు వచ్చిందేంటి? ఎలాంటి కోరిక ఎందుకు కలిగింది? విడిపోతున్న వాళ్ళని కలపడానికి ప్రయత్నం చేయకుండా విడగొడదామని ఎందుకు అనుకుంటున్నాడో? నా కొడుకులో ఇంతటి స్వార్థం ఎందుకు ఆవహించింది? ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? ఊరికే అలా బయటికి వెళ్ళొచ్చాను. పరిస్థితులు బాలేవు కదా, నాతో చెప్పకుండా బయటికి వెళ్ళకు. ఆ నిహారిక మనకి తెలియకుండా మన చుట్టూ డేగ తిరుగుతున్నట్టు తిరుగుతుంటుంది. ఏదో ఒక రకంగా మనకి హాని తలపెట్టాలని ప్రయత్నం చేస్తుంది. బయట ఏం జరిగిందంటే, ఇక మీ అమ్మా నాన్నలు శాశ్వతంగా దూరం అయిపోయినట్టే. ఎందుకంటే మీ అమ్మ బ్యాడ్ పర్సన్. మీ అమ్మ నా మీద చేయి చేసుకునేది, ఇప్పుడు నువ్వు నా కూతురు మీద చేయి చేసుకుంటున్నావా? నిన్ను నిహారిక పెద్దమ్మ నన్ను కొట్టబోయి ఎందుకు ఆగిపోయిందో తెలీదు. ఎందుకమ్మా తొందరపడ్డా? తప్పుగా మాట్లాడింది, తట్టుకోలేకపోయాను, అందుకే దండించాను. మన రోజులు బాలేవమ్మా. మనం మంచికి పోతే చెడెదురవుతుంది. అందుకే మనం కొద్ది రోజులు ఓపికతో ఉండాలి. నువ్వు తొందరపడ్డా? ఏం తొందరపడలేదు. కుటుంబం అంతా ఒక్క కుదుపు కుదుపునట్టు అయిపోయింది వేదా. అమ్మా, ఆ అక్షయ బయట నా కూతుర్ని కొట్టిందమ్మా. ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఎలాంటి దాడులకి దిగుతున్నారో చూడండి. ఈ రోజు కొట్టింది, రేపటి రోజున అవని మాటలు విని మా కూతుర్ని చంపినా చంపుతుంది. అత్తయ్యను ప్రాణాపాయం నుంచి రక్షించింది, రాధాకృష్ణను మావయ్యను ప్రమాదం నుంచి కాపాడింది, శౌర్యను పాము కాటు నుంచి కాపాడింది. అటువంటి అక్షయ మీ కూతుర్ని చంపుతుందా? హ, మీరు మాట్లాడే మాటలకి ఏమైనా అర్థం పర్థం ఉందా? దాని దగ్గర మాయలు మంత్రాలు ఉన్నాయి, ఏమైనా చేయగలుగుతుంది. మాయలు మంత్రాలు కాదు, అక్షయ్ దగ్గర అమ్మవారి మహిమలున్నాయి. అవును మరి, ఈయన గారే కనిపెట్టారు, పెద్ద సైంటిస్టు. అత్తయ్య, ఇది సందర్భమో కాదో తెలీదు కాని నా మనసులో ఉన్నది అడిగేస్తాను. ఎందుకు దాచుకోవడం, అడిగేసేయ్. అవని అక్షయ్లు ఇంటి నుంచి వెళ్లిపోయారు కాబట్టి నా కూతురికి ముక్కు పుడకనిచ్చేయండి. అవును గ్రాని, నాకు ఆ గౌరవమైన దక్కనివ్వు. ముక్కు పుడక గురించి అడిగే సిచ్యువేషనా ఇది? ఎవరి స్వార్థం వాళ్ళదే. ముక్కు పుడక విషయం ఎంతకాలమని నానుస్తారు? మన ఇంట్లో జరిగినట్టు ఇంకా ఏ ఇంట్లోనూ జరగదు. దాని గురించి తర్వాత మాట్లాడదామమ్మా. ముందు ఉన్న సమస్యలు తీరనివ్వండి. దేని పని దానిదేనండి. ఒక్క వారం 10 రోజులు ఆగండి. మంచి రోజు చూసి ముక్కు పుడక సమర్పిస్తాను. సిద్ధాంతితో హోమం చేయించారు. ఆ రోజు హోమంలో ముక్కు పొడక పడిపోయింది. అది దక్కవలసిన వారికే దక్కాలని సిద్ధాంతి హెచ్చరించిపోయాడు. అది మర్చిపోయారా? అన్నిసార్లు అలాగే ఎందుకు జరుగుతుంది? మామూలోడు కాదమ్మా, బావ కుళ్ళుబోతాడు. ఎక్కడికి వెళ్ళావురా? అవుని దగ్గరికి. సత్యగాడు అక్కడ కనిపించాడా? కనిపించాడు. నిహారిక అన్నట్టే జరిగింది. వాళ్ళ గురించి నాకు తెలీదా? కానీ అవని మాటలను బట్టి చూస్తే తను ఏ తప్పు చేయలేదనిపిస్తుంది. 4 సార్లు నువ్వు ఆ ఇంటి వైపుకి వెళ్ళావు అంటే మేమంతా చెడ్డైపోయి అది మంచిదైపోతుంది.
మావయ్య, మీలో మొదలైన ఈ రియలైజేషన్ని ఇలాగే ఉంచండి. మీరు ఎవరి మాటలు నమ్మకండి. వచ్చాడండి పెద్ద మనిషి. గ్రానీ మాటల్ని కూడా నమ్మొద్దు అంటున్నాడు. బెల్ట్ తీసుకుని కొట్టాలి వీణ్ణి. నాకేం అర్థం కావటం లేదు. మనం ఆలోచించాల్సింది దాని అసలు రూపం గురించి. వాడు బలంగా నమ్మాలి అంటే ఏం చెయ్యాలా అని. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది మీ వల్ల కాదు. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఏంటమ్మా అది? అక్షయకు డిఎన్ఏ టెస్ట్ చేయిస్తాను. DNA టెస్టా? అవును, డిఎన్ఏ టెస్టే. మరీ అంత పెద్ద నిర్ణయం ఎందుకమ్మా? అవునత్తయ్య, అంత అవసరం అంటారా? ఆ టెస్ట్ ఏదో మీకన్నట్టు మీరెందుకు కంగారు పడుతున్నారా? ఏం లేదు వసంత గారు, ఈ ఇంటి గొడవ రచ్చగీడ్చుకున్నట్టు అవుతుంది కదా. కోర్టు నుంచి ఆదేశాలు తీసుకోవాలి, అటు అవని ఒప్పుకోవాలి, ఇటు శ్రీకర్ ఏమంటాడో తెలీదు. చిన్న విషయమా? అదేమన్నా షుగర్ టెస్టా ఈజీగా అయిపోవడానికి? అవునవును. ఊరందరికీ తెలిసే విధంగా ఆ టెస్ట్ చేయించను. అవనికి, శ్రీకర్కి, అక్షయ్కి ఎవ్వరికీ తెలియకుండా చేయిస్తాను.